And laptops are used for? కోడింగ్. Okay, coding. Age appropriate coding. Yes. ఇట్స్ C++ లో రన్ అవుతుంది, కానీ ఇది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్ అన్నమాట. Z బ్లాక్స్ అనే ప్లాట్ఫామ్. Short quiz ఉంది కదా, you have 5 questions. yes పిల్లలు నేర్చుకున్నారు లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? నేను అడుగుతాను. So there is no ఇంటరాక్షన్ multiple choice or anything. ఉంటుంది, అది లాస్ట్ I'll show you once. Okay. సో ఇది చెప్పాను కదా, థియరీ. సో ఇదంతా PDF వాళ్ళు మొత్తం చదువుతారు. దాని తర్వాత ఒక వీడియో ఉంటుంది, సేమ్ టాపిక్. పిల్లలు క్లాస్ పిల్ల ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hours. 1.5 hour ఉంటుంది, 20 మంది. What is the outcome? At the end of it, what are you expecting it outcome for our children? జనరల్లీ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని AI అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు. అంటే రోబోట్ అంటాము, నేను చేయలేను, లేకపోతే నాకు రాదు. సో ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ వర్క్ షాప్. So 90 minutes for one child is enough for them to understand what is happening in the space. Okay, so you will explain that it follows the sequence. Yes. And they can change, 5 seconds can be put. అది కూడా చెప్తాం మరి. So 20 tabs, you have to then the program on this and then... Yes. Each school it is taking not less than 1 month. 80 students per day complete అవుతుంది సార్. మనకి మేజర్ స్కూల్స్ ఇచ్చాం సార్. 3 schools చూడడానికి 3 months పడుతుంది సార్. మంగళగిరి సార్. పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు పక్క వచ్చింది వాళ్ళకి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. Asset is an asset. That's spent for by Infosys or AP. The end student కి ఎంత అర్థమైంది? ఏం అర్థమైంది? What is it that? We have to test and we have to analyze, understand it better. మీరు మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్ తీసుకోవడం That's an issue. మేము చేస్తాం సార్. Good.